ఇక కావ్య మరియు అప్పు అయితే మాట్లాడుకుంటూ ఉండగా అప్పు అయితే రిక్వెస్ట్ చేస్తుంది. బావగారు అనే దాని గురించి కూడా ఒకసారి ఆలోచించు అక్క కావ్య అక్క అని చెప్పేసి కావ్య అయితే అంటుంది. కావ్య అయితే నీకెందుకు అప్పు అసలు మా విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ బిడ్డ మాత్రం క్షేమంగా ఉంటే చాలనుకుంటున్నావా? నాకు బిడ్డ వద్దనుకుంటున్నావా? అని చెప్పేసి అప్పునైతే చెడమాడ తిడుతూ ఉంటుంది. ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తినడానికి వస్తారు. అప్పు రాలేదేంటి అని చెప్పేసి రుద్రాణి అడుగుతుంది. ఇక రుద్రాణి అయితే దేనికైనా ముందు ఉంటుంది కదా గొడవలు పెట్టడానికి. ఇక రుద్రాణి అయితే ఇంకా ఎందుకొస్తుంది అప్పు? కావ్య తిట్టడానికి అప్పునే దొరికింది. కావ్య అయితే వాళ్ళ చెల్లెలు అని కూడా చూడకుండా అప్పు తన మంచి గురించి చెప్పినా కూడా తను చెడమడ తిట్టేసి అప్పునైతే అన్నం తినకుండా చేసిందా అని చెప్పేసి అంటుంది. రుద్రాణి అయితే అలా మాట్లాడిన ధాన్యలక్ష్మి ఊరుకుంటుందా? ధాన్యలక్ష్మి నువ్వు తిట్టడానికి నా కోడలే దొరికిందా? నీకు రాజు అయితే బిడ్డ వద్దనుకుంటున్నాడు. కానీ నువ్వు కూడా మీ చెల్లెలకి బిడ్డ పుట్టొద్దని కోరుకుంటున్నావా? అని చెప్పేసి కావ్యని అనేసరికి కావ్య బాగా ఏడ్చుకుంటుంది. అలా కాదు అత్తయ్య అని చెప్పినా కూడా నువ్వు మాట్లాడకు, నీ గురించి నాకు బాగా తెలుసని ధాన్యలక్ష్మి మళ్ళీ సీరియస్ అవుతుంది. అలా సీరియస్ అవ్వగానే కావ్యకైతే ఏడుపొచ్చేసి తను ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోగా ఇదండి ఈరోజు ప్రోమో అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.